హాయ్ స్టూడెంట్స్, లాస్ట్ వీడియోలో బబుల్ సార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈరోజు సెలక్షన్ సార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెలక్షన్ సార్ట్ అర్థం కావాలంటే మీకు ముందు ఇంకో విషయం తెలియాలి. ఏంటి అంటే ఫైండింగ్ బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఇన్ ఏ అర్రే. అది కనుక మీకు తెలిస్తే సెలక్షన్ సార్ట్ ఈజీగా అర్థమవుతుంది. సో ఎలానో చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అర్రేలో వాల్యూస్ 4, 3, 8, 6 ఓకేనా 1 అనే వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఇందులో 0 ప్లేస్ 1 ప్లేస్ 2, 3, 4 ఫర్ ఎగ్జాంపుల్ 8 కాకుండా 9 అనుకుందాం. సరే, 4, 3, 8, 9, 1 అనే ఎలిమెంట్స్ అర్రేలో ఉన్నాయి. ఇందులో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో చూడండి. నా ఇది ఏ అనే అర్రే అనుకోండి. ఒక వేరియబుల్ తీసుకోవాలి. బిగ్ గురించి తెలియాలి అంటే మీకు ఒక విషయము తెలిస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి ఆ విషయము అంటే, అర్రేలో ఉన్న ఎలిమెంట్స్లోకి వెళ్ళి బిగ్గెస్ట్ ఎలిమెంట్ అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే అర్రే ఉంది. ఇందులో 4, 3, 8, 9, 1 ఇందులోకి వెళ్ళి బిగ్గెస్ట్ ఎలిమెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఈ 0 అనే ప్లేస్ని బిగ్లో పెట్టుకోవాలి. సో బిగ్లో 0 అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఏ పొజిషన్లో ఉంది, 0 పొజిషన్లో ఉంది అని మనం అనుకుంటున్నాం. అయితే బిగ్ అనేది 0 ప్లేస్లో ఉంది అని అనుకొని ఎలా ఫైండ్ అవుట్ చేస్తానో చూడు. ఇది బిగ్ అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇక నెక్స్ట్ ఎలిమెంట్స్ని కంపేర్ చేయాలి. ఎలా కంపేర్ చేయాలి? ఫర్ ఐ ఈక్వల్ టు వాట్ 1, ఐ లెస్ దెన్ n, ఐ ప్లస్ ప్లస్. ఫస్ట్ బిగ్లో ఏం పెట్టుకున్నాం? 0. సో 0 అనే పొజిషన్ బిగ్గెస్ట్ అనుకున్నాము. ఇప్పుడు కంపారిజన్ 1 to n వరకు చేయాలి. మీరు ఏం చేయండి అంటే, ఆ ఏ ఆఫ్ ఐ అనేది ఈ ఏ ఆఫ్ బిగ్ కంటే పెద్దగా ఉంటే దాని పొజిషన్ని బిగ్లో పెట్టండి. ఎలా? ఇఫ్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ బిగ్ ఉందా. ఒకవేళ ఇది కనుక ట్రూ అయితే సో బిగ్ ఈజ్ ఈక్వల్ టు ఐ. బిగ్ అనేది ఈ పొజిషన్లో కాదు, ఐ పొజిషన్లో ఉంది అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ ఐ ఎంత 1. ఏ ఆఫ్ 1 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ బిగ్. బిగ్ అంటే ఏ ఆఫ్ 0 అన్నట్టు. నో నో కాబట్టి ఆ ఐ వాల్యూ బిగ్లోకి వెళ్ళదు. నెక్స్ట్ ఐ వాల్యూ 2 వస్తుంది. ఏ ఆఫ్ 2 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ బిగ్గా. ఏ ఆఫ్ 2 8 గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ 0 4. ఎస్ ఎస్ కాబట్టి ఈ బిగ్లోకి ఏమొస్తుంది? ఐ వాల్యూ. ఐ వాల్యూ ఎంత? 2. అంటే బిగ్ అనేది నిజంగా 0 పొజిషన్లో లేదు. బిగ్ అనేది ఏ పొజిషన్లో ఉంది? సెకండ్ పొజిషన్లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఆఫ్ ఐ అంటే నెక్స్ట్ వాల్యూ ఏ ఆఫ్ 3 ఇది గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ బిగ్గా. బిగ్ ఇప్పుడు దీన్ని పాయింట్ చేస్తుంది. సో ఎస్ ఏ ఆఫ్ ఐ అనేది గ్రేటర్ దెన్ ఏ ఆఫ్ బిగ్. ఎస్ కాబట్టి ఆ ఐ వాల్యూ ఎక్కడికి వెళ్తుంది? బిగ్లోకి వెళ్తుంది. అంటే నిజంగా బిగ్ సెకండ్ పొజిషన్లో కాదు, బిగ్ ఎక్కడుంది? థర్డ్ పొజిషన్లో ఉంది. తర్వాత ఐ వాల్యూ 4 అవుతుంది. అక్కడ లేదు లేదు కాబట్టి ఈ లూప్ బ్రేక్ అవుతుంది. మనం ఫస్ట్ బిగ్ అనేది ఏ పొజిషన్లో ఉందనుకున్నాము? 0 పొజిషన్లో ఉందనుకున్నాము. కానీ తెలిసింది ఏంటి? బిగ్ అనేది ఏ పొజిషన్లో ఉంది? థర్డ్ పొజిషన్లో ఉంది. కాబట్టి నా ఇప్పుడు ప్రింట్ చేయండి. ప్రింట్ ఏ పర్సెంటేజ్ డి ఏ ఆఫ్ బిగ్. ఇప్పుడు నీకు బిగ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ ద వే ఇన్ ఆర్డర్ టు ఫైండ్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అర్రే. అలాగే స్మాల్ కావాలన్నా కానీ జస్ట్ ఏమనండి, ఈ బిగ్ బదులు దీన్ని ఏమనుకోండి? స్మాల్ అనుకోండి. ఫస్ట్ స్మాల్లో ఏం పెట్టుకోండి?
నా జీరో పొజిషన్ అంటే ఈ జీరో పొజిషన్లో స్మాల్ ఉంది అనుకోండి, 1 నుంచి లాస్ట్ దాకా కంపేర్ చేయండి. ఏ ఆఫ్ ఐ అనేది కనుక ఏ ఆఫ్ స్మాల్ కంటే చిన్నగా ఉంటే నా అప్పుడు ఆ ఐని ఎక్కడ పెట్టుకోండి, స్మాల్లో పెట్టుకోండి. నా లూప్ బ్రేక్ అయిన తర్వాత ఆ స్మాల్ ఎలిమెంట్ ఏందో ప్రింట్ చేయండి. దిస్ ఈస్ ద వే ఆఫ్ ఫైండింగ్ బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ గివెన్ అర్రే. ఓకేనా? ఇప్పుడు సెలక్షన్ సార్ట్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలిమెంట్స్ అర్రేలో 5 3 8 1 6 ఇలా ఉన్నాయి అనుకోండి. అర్రేలో ఎలిమెంట్స్ ఇలా ఉన్నాయి. ఇందులో సెలక్షన్ సార్ట్ ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయాలి. చేసి మిగతా వాటిల్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎక్కడుంది, ఈ పొజిషన్లో ఉంది. సో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో దీన్ని ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్తో ఇంటర్చేంజ్ చేయి. అంటే ఇప్పుడు 1 3 8 5 6. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి ఇందులో ఇంతకంటే చిన్నగా ఏ పొజిషన్లో ఉంది ఎలిమెంట్, ఎక్కడా లేదు. కాబట్టి దాంతోనే రీప్లేస్ చేయి. నా 1 3 8 5 6. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి మిగతా వాటిల్లో ఎక్కడుంది, ఈ ప్లేస్లో స్మాలెస్ట్ ఉంది. కాబట్టి ఆ వాల్యూని దీంతో స్వాప్ చేయి. 5 8 నా వాట్ 6. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ని సెలెక్ట్ చేసి మిగతా వాటిల్లో ఎక్కడుంది స్మాలెస్ట్, ఈ పొజిషన్లో ఉంది. నా 1 3 5 6 అండ్ వాట్ 8. ఈ లాస్ట్ ఎలిమెంట్ని సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ను సెలెక్ట్ చేయి, ఇక్కడ ఏ పొజిషన్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందో చూసుకో. సెలెక్ట్ చేసిన వాల్యూని ఆ స్మాలెస్ట్ పొజిషన్లో ఉన్న వాల్యూని ఏం చేయి, ఇంటర్చేంజ్ చేయి. స్మాలెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది. సో 1ని సెలెక్ట్ చేసిన ఈ ఫస్ట్ ప్లేస్ని ఏం చేయి, ఇంటర్చేంజ్. నా నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయి, మిగతా వాటిల్లో స్మాలెస్ట్ ఎక్కడుంది, సో 5. సారీ, ఇంతకంటే స్మాలెస్ట్ లేదు కాబట్టి ఈ వాల్యూని ఆ వాల్యూతో రీప్లేస్ చేయి. మూడో వాల్యూ థర్డ్ సెలెక్ట్ చేయి, మళ్ళీ మిగతా వాటిల్లో స్మాలెస్ట్ ఎక్కడుందో పొజిషన్ కనుక్కో. ఎక్కడుంది, ఈ పొజిషన్లో ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఏం చేయి, ఇంటర్చేంజ్ చేయి. మళ్ళీ నెక్స్ట్ దీన్ని సెలెక్ట్ చేయి. సో మిగతా వాటిల్లో స్మాలెస్ట్ ఏ పొజిషన్లో ఉంది, ఈ పొజిషన్లో ఉంది. ఈ రెండింటిని ఇంటర్చేంజ్. సెలెక్ట్ చేస్తూ అక్కడికి ఏం పట్టుకొస్తున్నాము, స్మాలెస్ట్ పట్టుకొస్తున్నాము. అందుకే ఇలాంటి రకమైన సార్టింగ్ ఏమంటాము, సెలక్షన్ సార్ట్ అంటాము. ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయి, ఫస్ట్ స్మాలెస్ట్ పట్టుకురా. సెకండ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయి, సెకండ్ స్మాలెస్ట్ పట్టుకురా. థర్డ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయి, థర్డ్ స్మాల్ ని పట్టుకురా. ఫోర్త్ ఎలిమెంట్ సెలెక్ట్ చేయి, సో ఫోర్త్ వాల్యూ పట్టుకురా. ఈ విధంగా సెలెక్ట్ చేస్తూ సార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇలాంటి రకమైన సార్టింగ్ ఏమంటారు, సెలక్షన్ సార్ట్ అంటారు. ఇప్పుడు ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫస్ట్ ఎన్ అనే అర్రేలో ఏ అనే అర్రేలో ఎన్ ఎలిమెంట్స్ తీసుకుందాం. ఇంటూ ఏ ఆఫ్ 20 I, n. ప్రింట్ ఎఫ్ వాట్, ఎంటర్ ఎన్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, తర్వాత స్కాన్ చేసుకోండి ఎన్ అని. ఇప్పుడు ఎన్ ఎలిమెంట్స్ అర్రేలో పెట్టుకోండి. ప్రింట్ ఎఫ్ వాట్, ఎంటర్ ఎలిమెంట్స్ అని. ఫర్ లూప్ యూజ్ చేసి అర్రేలో ఒక్కొక్క వాల్యూ పెట్టండి. I = 0, I <n, I ++, scanf %d అడ్రస్ ఆఫ్ A of I. ఈ ఫర్ లూప్ తిరుగుతూ ఉంటే ఫస్ట్ I వాల్యూ 0 ఉన్నప్పుడు A0లో వాల్యూ పెట్టదు. I వాల్యూ 1 ఉన్నప్పుడు A1లో, I వాల్యూ 2 ఉన్నప్పుడు A2లో. ఇలా మీ వాల్యూస్
ప్లేస్ చేస్తూ వెళ్తుంది అన్నట్టు. తర్వాత సెలక్షన్ సార్ట్ అనే ఫంక్షన్ ని కాల్ చేయండి, ఇది సార్ట్ చేసేస్తుంది అకార్డింగ్ టు సెలక్షన్ సార్ట్ టెక్నిక్. ఏ కామా ఎన్, ఏ అనే అర్రేలో ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సార్ట్ చెయ్యి అని చెప్పాము. సార్ట్ చేసేస్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం ప్రింట్ చేసుకుంటాం. I equal to 0, I less than n, I plus plus. Now printf percentage d comma a of I. ఎప్పుడు ఇక్కడ రాస్తున్నాము సెలక్షన్ సార్ట్ టెక్నిక్. వాయిడ్ సెలక్షన్ సార్ట్ ఇంటూ ఏ ఆఫ్ అర్రే ఇంటూ ఎన్. అర్రేని తీసుకో, ఎన్ను తీసుకో, సార్ట్ చేయి. ఇంటూ ఐ కామా జే కామా స్మాల్. ఫస్ట్ ఏం చేయాలి? సెలెక్ట్ చేయాలి ఎలిమెంట్స్. ఫర్ ఐ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్. ఈ ఎలిమెంట్స్ ఏమవుతున్నాయి? సెలెక్ట్ అవుతాయి. ఒక ఎలిమెంట్ సెలెక్ట్ అయినప్పుడు స్మాల్ ఈక్వల్ టు ఐ చెప్పాను కదా. సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ ని ఏమనుకోవాలి? స్మాలెస్ట్ పొజిషన్ అనుకోవాలి. కామా ఇప్పుడు ఐ అనేది సెలెక్ట్ చేస్తే ఇప్పుడు ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ తో కంపేర్ చేయాలి. ఐ అనే ఎలిమెంట్ సెలెక్ట్ చేసినప్పుడు ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి? I+1 నుంచి కంపేర్ చేయాలి. జే ఈక్వల్ టు వాట్? ఎక్కడి నుంచి? సో నా ఫస్ట్ ఎలిమెంట్స్ ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయడం కొరకు ఐ వాల్యూ 0 నుంచి సెలెక్ట్ చేయి, ఐ ఎన్ దాకా I++. నా ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేశాం. సెలెక్ట్ అయిన ఎలిమెంటే ఏమనుకో? స్మాలెస్ట్ పొజిషన్ లో ఉంది అనుకో. దీన్ని ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి? నెక్స్ట్ 1 నుంచి. ఓకేనా? కాబట్టి ఐ అనే ఎలిమెంట్ సెలెక్ట్ అయినప్పుడు ఎక్కడి నుంచి కంపేర్ చేయాలి? I+1 నుంచి కంపేర్ చేయాలి. అందుకే జేని I+1 నుంచి ఎక్కడ దాకా చేయాలి? జే లెస్ దెన్ ఎన్, J++. ఇప్పుడు సెలెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి? ఐ అనే ఎలిమెంట్ సెలెక్ట్ అయింది. ఓకేనా? కంపారిజన్ ఎక్కడి నుంచి అవుతుంది? I+1 నుంచి లాస్ట్ దాకా. ఇఫ్ ఏ ఆఫ్ జే అనేది లెస్ దెన్ ఏ ఆఫ్ స్మాల్ అనుకో, అంటే ఈ స్మాల్ పొజిషన్ లో ఉన్నదానికంటే ఆ ఏ ఆఫ్ జే స్మాల్ గా ఉంది, వెంటనే ఏం చేసుకో? స్మాల్ ఈక్వల్ టు జే. ఆ పొజిషన్ ను తెచ్చుకొని ఎక్కడ పెట్టుకో? స్మాల్లో పెట్టుకో. ఎప్పుడైతే ఈ లూప్ బ్రేక్ అయి బయటకు వచ్చిందో స్మాల్లో ఏముంటది? స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏ ప్లేస్ లో ఉంది అనేది ఉంటది. ఇప్పుడు నువ్వేం చేయాలి? సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ ని ఈ స్మాలెస్ట్ ఎలిమెంట్ తో ఏం చేయాలి? ఇంటర్చేంజ్ చేయాలి. సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటి? ఐ. స్మాలెస్ట్ పొజిషన్ ఎక్కడుంది? స్మాల్ లో. ఈ రెండింటిని స్వాప్ చేయడానికి టీ యూజ్ చేస్తున్నాం. సో టీ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ అండ్ ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు వాట్? ఏ ఆఫ్ ఏంటిది? స్మాల్. అండ్ ఏ ఆఫ్ స్మాల్ ఈక్వల్ టు వాట్? టీ. ఫస్ట్ ఎలిమెంట్ సెలెక్ట్ చేశావు, నెక్స్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ వరకు స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేశావు స్మాల్లో. ఇప్పుడు సెలెక్ట్ చేసిన ఐని స్మాల్ ని ఇంటర్చేంజ్ చేశావు. మళ్ళీ వెళ్తావు, మళ్ళీ వెళ్ళి సెకండ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేస్తావు, దాన్నే స్మాల్ అనుకుంటావు, దాని నెక్స్ట్ +1 నుంచి లాస్ట్ దాకా కంపేర్ చేస్తావు. మళ్ళీ స్మాలెస్ట్ ఎక్కడుందో తెలుస్తుంది. సెకండ్ ఎలిమెంట్ ని మళ్ళీ సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ తో ఎక్కడైతే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందో మళ్ళీ ఇంటర్చేంజ్ చేస్తాం. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ వాట్? సెలక్షన్ సార్ట్.